రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధి చెందడం లేదు, నీటిపారుదల ప్రాజెక్టులపైన నిర్లక్ష్యం వహిస్తున్నారు, రాయలసీమ కరువు బారిన పడే ప్రమాదం ఉందని చెప్పి నానా యాగి చేస్తూ ప్రాజెక్టుల సందర్శన పేరుతో తీర్థయాత్రలు చేయడం జరుగుతోంది. 100 పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు పోయిందంట. వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఏ రోజు రాయలసీమ అభివృద్ధి పట్ల కానీ, రాయలసీమలో ఉండే నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల కానీ, రాయలసీమ పేదల పట్ల కానీ, రాయలసీమను పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైన కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏమీ జరగనట్లు నంగనాచి మాటలు చెబుతూ, కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతూ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను సందర్శిస్తూ యాత్రలను చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, వీరిని వెనక నుండి నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు యాత్రలు చేయాల్సింది ఇప్పుడు కాదు. మీరు 5 సంవత్సరాల కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయింది జగన్మోహన్ రెడ్డి అని దీన్ని మళ్ళీ పునర్నిర్మిద్దామని చెప్పి, ఈ ప్రాజెక్టు తెగిపోవడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి, దీనిపైన విచారణ నిగ్గు తేల్చని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి నింటే మిమ్మల్ని అందరినీ కానీ మెచ్చుకొని ఉండాలం. అదే రోజు రాజంపేట నియోజకవర్గంలో పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. పింఛా ప్రాజెక్టును మరమ్మతులు చేద్దాం, వాటిని పునర్నిర్మిద్దామని చెప్పి మీరు తీర్థయాత్రకు వచ్చినంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒప్పుకునే వాళ్ళం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన యాగి చేస్తూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన వెంటనే మీరు జూలైలో ప్రారంభిస్తే 29/10/2020 నాడు ప్రారంభించిన 4 నెలలకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. ఈ స్టే ఎత్తివేద్దాం జగన్మోహన్ రెడ్డి. మనం ఇప్పుడు చెబుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ప్రాంతానికి ప్రాణాధారం, జీవాధారం. దీన్ని ఎందుకుగాను మనం స్టే ఎత్తివేసేదానికి ప్రయత్నించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది మనం రాయలసీమ ప్రాంత రైతాంగానికి చేస్తున్న ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు యాత్ర కనుక చేసినంటే మేమంతా కూడా హర్షించే వాళ్ళం. అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ కట్ట కుంగిపోతే కనీసం ₹1 కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా GNSSలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోతే ₹1 కానీ డబ్బులు కేటాయించలేదు. ఈ 2 ప్రాజెక్టుల మరమ్మతులకు ఎందుకుగాను నిధులు కేటాయించలేదు, నిధులు కేటాయించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు బనగానిపల్లి నుంచి తాడేపల్లి కొంప వరకు పాదయాత్ర చేసినంటే రాయలసీమ ప్రజలంతా కూడా మిమ్మల్ని అంతా కూడా కొనియాడేవారు, మీ కార్యక్రమాన్ని హర్షించేవారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటనే అంతకుముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 102 ప్రాజెక్టులను మంజూరు చేస్తే ఒక్క కలంపోటుతో GOMS నంబర్ 365 తెచ్చి రాయలసీమను చీకట్లు కమ్మే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నిస్తూ, ఎందుకు రాయలసీమ పైన మనకు అనేక దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని కానీ వైఎస్ఆర్సీపీని గెలిపించిన రాయలసీమ ప్రాంత ప్రజలపైన ఎందుకు కక్ష కట్టావు జగన్మోహన్ రెడ్డి, నీ మనసు మార్చుకోని చెప్పి మీరు తాడేపల్లి వరకు యాత్ర చేసినంటే రాయలసీమ ప్రజలు నిజంగా హర్షించేవారు. ఈరోజు హంద్రినీవా సుజల స్రవంతి పథకం ద్వారా మీరు ఉత్తుత్తి పనులు, ఉత్తుత్తి నీళ్లు విడుదల చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి నిరంతరం సమీక్షించి ఆఖరి ఆయకట్టు వరకు కృష్ణానది నుంచి ఈ రాష్ట్రానికి బార్డర్లో ఉన్న కుప్పం నియోజకవర్గం వరకు కృష్ణానది జలాలను తీసుకొని పోతే మీరు యాత్ర చేస్తున్నారే, ఇది సమంజసమా అని చెప్పి
నేను వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా. అంటే కుప్పంకు వరకు నీళ్లు తీసుకొని అనంతపురము, అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లా టేలెంట్ వరకు, ఆఖరు చెరువు వరకు నీళ్లు తీసుకొని పోవడం కూడా నేరమా పాపమా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేస్తాం ఎన్డీఏ ప్రభుత్వం? ఏ కారణం వల్ల మీరు యాత్రలు చేస్తున్నారో చెప్పాలా. ఇంత బ్రహ్మాండంగా దాదాపు 10,000 కోట్ల రూపాయలను ఈ 2 సంవత్సరాల్లోనే సాగునీటి ప్రాజెక్టులను, వాటి వ్యవస్థను ఆధునీకరించడం కోసం, సజావుగా రాయలసీమ ప్రాంత రైతాంగ కడగండ్లను, కన్నీళ్లను తుడవడం కోసం చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే తట్టుకోలేక, గతంలో మీ తండ్రి గారు 1985-89 మధ్యకాలంలో రాయలసీమ ప్రాంత ప్రజానీకాన్ని ఏ విధంగా రెచ్చగొట్టారో అదే విధమైన సూత్రాన్ని నువ్వు ప్రయోగిస్తూ ఉన్నావు. కానీ నీ నైజం తెలిసిన రాయలసీమ ప్రాంత ప్రజలు నిన్ను నమ్మరనే విషయాన్ని కూడా చెప్తాన్నా. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం కృష్ణానదిలో వృధాగా పోతున్న మిగులు జలాలను రాయలసీమ ప్రాంతం వాడుకోవాలని దీనికి అంద్రినీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగంగ ప్రాజెక్టులను డిజైన్ చేసి పనులను ప్రారంభిస్తే ఆ రోజు కూడా మిగులు జలాల ఆధారంగా రాయలసీమ ప్రాజెక్టులను నిర్మించకూడదు, నికర జలాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించాలని చెప్పి ఆ రోజు నానా యాగి చేసి రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు చేసి ఆ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకోవడానికి ఆ రోజు మీ తండ్రి గారు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ఆలోచన ఆకాంక్ష గొప్పది కాబట్టి మీ తండ్రి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక అడ్డంకులు సృష్టించినా కూడా దాన్ని ఆపలేకపోయారు. అదే 2 ప్రాజెక్టుల ద్వారా ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ ద్వారా ఈరోజు రాయలసీమ ప్రాంతం సమగ్రాభివృద్ధి చెందడం జరుగుతోంది. ఈరోజు మనం అనేక ప్రాంతాల్లో పరిశీలిస్తే పులివెందుల నియోజకవర్గానిలోని లింగాల మండలమే ఈరోజు అత్యధిక ఆదాయం గల మండలంగా ఈరోజు రికార్డులకు ఎక్కిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. మీరు పులివెందుల నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా గాలి వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం నుంచి మేము ఏ రోజు గెలవకున్నా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా నా బిడ్డల్లాంటి వారు, నా కుటుంబ సభ్యులే అని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఎలాంటి తారతమ్యాలు లేకోకుండా మొట్టమొదటిసారిగా కృష్ణానది నీళ్లను పులివెందులలో కడప జిల్లాలో పారించి ఈరోజు కడప జిల్లా సస్యశ్యామలంగా మారిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గాను గుర్తించలేదో నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు 2020 సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయల అంచనాతో. పనులు ప్రారంభించిన 5 నెలల్లోనే దొంగ బిల్లులు పెట్టుకొని బోగస్ పనులు రికార్డు చేసి దాదాపు 950 కోట్ల రూపాయలను స్వాహా చేయడం జరిగింది. అక్టోబర్ 29వ తారీఖు 2020 సంవత్సరం ఎన్జీటీలో స్టే వస్తే పనులు ఆపమని ఎందుకుగాను ఎన్జీటీలో స్టే ఎత్తివేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకుగాను ప్రయత్నం చేయలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తర్వాత 2021లో మళ్ళా జూలై 2021లో ఒక త్రిసభ్య కమిటీ ఆ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకోకుండా, ఇతర అనుమతులు లేకోకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని స్పష్టం చేయడం జరిగింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలంటే ఎన్జీటీకి మీకు పర్వేసి పోర్టల్ ద్వారా సంబంధిత పత్రాలన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. 2020 జూలై నుంచి 2024 మీరు అధికారంలో నుంచి దిగిపోయేటంత వరకు 4 సంవత్సరాల పాటు పర్వేసి పోర్టల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఎందుకుగాను మీరు ఒక పేపర్ కూడా అప్లోడ్ చేయలేదో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలని చెప్పి రాయలసీమ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా.